బస ఎంత ఉంది, వాస్తవం ఉందా లేదని ప్రజలు గ్రహిస్తారు. మీరు అప్పు చేసింది వాస్తవము. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ పాలించింది. 65 ఏళ్ళు మన అప్పు ఎంత? 68,000 కోట్లు మాత్రమే. కారణం ఏంటి? అప్పు చేసే ముందు మన పరిస్థితి ఏంటి, మన పేయింగ్ కెపాసిటీ ఏంటి అవి చూడాలి కదా. ఒక యువకుడు బ్యాంక్ వెళ్ళి అప్పు అడిగితే బ్యాంక్ ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది. రీపేయింగ్ కెపాసిటీ ఏంటి, నేను ఎన్నుకున్న ఆస్తులు ఏంటి, నా వ్యాపారం ఏంటి ఆలోచిస్తుంది. మీరు ఇప్పటికొప్పటిగా ప్రభుత్వ పరంగా బీఆర్ఎఫ్ లిమిట్ దాటితే, ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటితే సొసైటీల పేరుట్లా కార్పొరేషన్ అప్పులు తెచ్చారు. డివేట్ అన్నారు కదా. ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ లోబడి కాకుండా దాన్ని అధిగమించి అప్పులు తెచ్చినారు. కొన్ని అప్పులు తెచ్చి ఏం చూపించినారు? ఇలా కాళేశ్వరం అంత గొప్పగా చెప్పిన కాళేశ్వరం కుంగిపోయింది. మీరు చెప్తున్న నీళ్లు ఇప్పటికి కాదు. ఆంధ్ర సాయంలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాణాయిత క్షేమంలో బాగానే వాడి నీళ్ళు వస్తూ ఉంటాయి. మీరు అధికంగా దానికి అదనంగా చేసినేమో. నేనేమంటానంటే అప్పు చేశారు, అప్పు చేసి వృధా చేశారు, దుబారా ఖర్చు చేశారు. తద్వారా రాష్ట్రం దివాలా తీసింది. ఇవాళ రాష్ట్రం నడపడం అంటే ఆషామాషి కాదు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు రాష్ట్రం నడపాల్సి వస్తున్నారు. వచ్చే 18,000-19,000 కోట్లు 6,500 కోట్లు అప్పు ఇస్తాననుకుంటే ఇంకో 6,000 కోట్లు దిగ్గపత్యాలు పోతే 6,000 కోట్లు రాష్ట్రం నడపాల్సిన పరిస్థితి. ఇటు అందుకు అటు అందలేని పరిస్థితి. కారణం ఎవరు? ఇబ్బడిగా ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా అప్పులు చేశారు కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైంది. మీరేమో అప్పులు అంటున్నారు సార్. కేసీఆర్ ఎలక్షన్ల ముందు మాట్లాడుతూ కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పుల గురించి ప్రశ్నిస్తే 1,000,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అప్పంటున్నారు. అందుకే అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం. కేసీఆర్ పట్ల ఉద్యమ నాయకుడు నాకు గౌరవం ఉంది. ఇట్లా అబద్ధాలు చెప్పినట్లా కాళేశ్వరం పైన తెచ్చిన అట్లే ఉంది కదా. ఏదైనా పేపర్ మీదనే ఉంటుంది కదా. నేను పరస్పరంగా తీసుకున్న అప్పు కాదు, ఇది సంస్థల నుంచి వచ్చిన అప్పు. ఆన్ రికార్డు ఉంది కదా. ఇప్పుడు మీరు అప్పు చేశారు, మేము ఆ లెక్కలు చెప్పాము, దాన్ని నొప్పి ఏంటి అంట. ఒప్పుకోండి, మీరు వాస్తవాలు ఒప్పుకోండి. ఇలా మేము తెచ్చాము, అప్పు తీసుకున్నాక అప్పు చేస్తాం పరిస్థితి. ఈ భారం ఎవరు మోస్తారు? కేసీఆర్ గారు అప్పు చేశారు, 10 ఏళ్ళు రాజ్యం చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు వారు? ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఇక ఎవరు కట్టాలి అప్పు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరి దగ్గరికి తీసుకుంటుంది? మీ దగ్గరికి వెళ్ళి కదా, సామాన్యుల దగ్గరికి కదా. మళ్ళీ భారం ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద పడుతుంది. మీ దాంట్లో చాలా మంది కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ద్వారా రహస్య సమావేశం జరిగిన కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ. కొన్నిసార్లు కొన్ని లిమిట్ దాటి మాట్లాడతాం. అన్నిటికీ పరిష్కారం సస్పెన్షన్ డిస్మిషన్ కాదు. సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఉంటారు. మంత్రివర్గం చాలా మంది ఆశిస్తారు. ఉన్న వేకెన్సీస్ 2 ఏ రకంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైకమాండ్తో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. చాలా మంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కకు పెట్టి చాలా మంది జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పదవులు ఇవ్వడంలో కూడా సరైన ప్రామాణికం పాటించడం అసంతృప్తి ఉంది. వీలైనంత వరకు పాత కాంగ్రెస్ వాళ్ళనే పెట్టుకుంటా ఉన్నాం. కొంత కొత్త కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం. పాత కొత్త కలయిక అవసరం. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పాత వరకు ఇచ్చాం. గతంలో వేసిన చైర్మన్లు చూడండి, దాదాపు 70% మంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు అయ్యారు, చైర్మన్లు అయ్యారు. సత్యం కూడా ఎమ్మెల్యే అయ్యాడు. నరేందర్ సిటీ ఉంటే చైర్మన్ అయ్యాడు. ఆ రకంగా పాత కొత్త వర్క్ చేస్తుంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సేవాదార్, మహిళా కాంగ్రెస్ కూడా మొదలు వచ్చాయి. ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, తర్వాత కార్పొరేషన్లు ఇచ్చాం. ఇంకా ఇప్పుడు 2వ విడత కూడా ఎవరెవరికైతే న్యాయం జరగలేదో వారికి పరిపూర్ణంగా న్యాయం చేసే దశగా నేను ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేస్తాను. యాదాద్రి విషయంలో నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు ఒక ప్రత్యేక దృక్పథంతో ముఖ్యమంత్రి గారు యాదాద్రి కమిటీ యాదగిరి గుట్టని
ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి దేవస్థానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ పరమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ముందుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తా అన్నప్పుడు కొంత వివిధ రంగాల వ్యక్తులు దాంట్లో నామినేట్ చేశారు. కొంచెం సంప్రదించి ఉండాల్సింది జిల్లా నాయకులు అనేది ఒక సూచనలు వచ్చాయి. నేను కూడా దానికి ఏకీపించాను. కానీ ముఖ్యమంత్రి గారు దాని ఒక ప్రత్యేక దృష్టిలో ఆలయం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ బోర్డు వేశారు. భవిష్యత్తులో అది అభివృద్ధి చెందితే మనందరికి మంచిదని ఒక ఆలోచన. ఒకటండి, అప్పుల విషయంలో బీఆర్ఎస్ నుంచి ఏమైనా చర్చకు వస్తే మీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చర్చించడానికి. చర్చకి ఎవరు వచ్చినా సిద్ధమే. జనంతో మంది మార్పులతో షో ఎందుకు చేస్తారు? చర్చకు వచ్చినా రాకపోయినా మన కూర్చొని చర్చించకపోయినా కాయిదాల్లో మీరు సంతకాలు పెట్టే కదా అప్పు తెచ్చారు. మీరు అధికారులు ఆనాడు సంతకాలు పెట్టి అప్పు తెచ్చారు. రికార్డులు ఉన్నాయి కదా. మనకి ఇంకా డౌట్లు పాత ఏమైనా మర్చిపోతుంటే సెక్రటరీ పోయి చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చొని మొత్తం లెక్కలు చూసుకోవచ్చు. గతంలో తెచ్చిన మీ 10 ఏళ్ళలో తెచ్చిన అప్పు ఎంత, అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రభుత్వం రకరకాల పార్టీలు చేసిన అప్పు ఎంత, ఇవాళ మేము చేసిన అప్పు ఎంత, లెక్కలు కనబడతాయి కదా. ఇదే దాయడానికి లేదు కదా. రాజకీయ రాద్ధాంతం చేయడం మంచిది కాదు. వాస్తవాలు చెప్తే జీర్ణించుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఆ అలవాటు నేర్చుకోవాలి. దీనిపై హరీష్ రావు గారి కేటీఆర్ వచ్చినా కూడా చర్చ మీకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. సూపల్లి గారు ఇచ్చిన సవాలే అది కదా. ఆయన లెక్కలు చెప్పాడు కానీ మీకు కోపం వచ్చింది. లెక్కలు చూసుకోవడానికి ఎవరైనా రావచ్చు, తప్పేముంది. థ్యాంక్ యూ.